హలో అండి అందరికీ. నేను మీ వెంకీ మామోహం. సరదాగా కాసేపు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానండి. సో అదేంటంటే, మనం పొద్దున్న లేసినప్పటి నుంచి టీవీలోనో, యూట్యూబ్లోనో, పేపర్లోనో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్నట్టు వింటుంటాం. ఒక స్టూడెంట్ ఫీజు కట్టలేదని చెప్పేసి బిల్డింగ్ నుంచి దూకేసిన ఘటన, ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాలేదని చెప్పేసి ఫ్యాన్కి ఊరేసుకున్న ఘటన, ఒక తండ్రి అప్పుల బాధలు తాళలేక ఫ్యామిలీని పోషించలేక సూసైడ్ చేసుకున్నాడని, ఒక రైతు పంట సరిగ్గా పండలేదు, అప్పులు కట్టలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఏదో ఒక రూపేణ మనం సూసైడ్ గురించి వింటుంటాం. సో నేనేమంటే, యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సో మన సైడ్ నుంచి ఒక చిన్న మోటివేషన్ అనేది చేద్దామని అయితే అనుకున్నానండి. సో అదే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దాన్ని జీవితం ఎందుకంటారు చెప్పండి? ఒకసారి మనం అనుకున్న సంఘటనలు కూడా జరుగుతుంటాయి. వాటికి మనం ఎంతో కొంత బాధపడతాం, విచారిస్తాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం కోలుకోలేని దెబ్బతీస్తాయి. సో దీంతో చాలామంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారండి. ఎప్పుడు ఏదో కోల్పోయిన భావనలో ఉంటారు. ఇక తమ పని అయిపోయిందని, అన్ని విధాలుగా జీవితంలో ఫెయిల్ అయ్యామని, ఇక జీవితాన్ని అంతం చేసుకోవడం మిగిలిందని భావిస్తూ ఉంటారు. అదే కోవలో సూసైడ్కి పాల్పడుతుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. ఆ చర్య సమస్యలకైతే పరిష్కారాన్ని చూపదండి. మరి ఏం చేయాలి? అలాంటి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎదుర్కొంటున్న స్థితిలో ఎలా ఉండాలి అంటే, అందుకు నేనైతే ఈ పరిష్కారాన్ని అయితే మీకు సూచిస్తున్నాను. సో ఈ పరిష్కారాన్ని పాటించి చూడండి. మీ మానసిక వేదన దూరం కాకపోతే నాకు చెప్పండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మీరు ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ఉన్నా, మీ మైండ్లో ఉన్న ఒక చిన్న నెగిటివ్ ఆలోచన మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది. తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. కనుక ముందు ఆ ఆలోచనకు ముగింపు అయితే పలకండి. ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఇచ్చే సూచనలు అస్సలు వినకండి. మీరైతే మిమ్మల్ని మీరు మీ హృదయం చెప్పినట్టు నడుచుకోండి. సమస్య ఏది వచ్చినా దాని నుంచి దూరంగా అస్సలు పారిపోవద్దు. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదు. అది పిరికి వాళ్ళు చేసే పనండి. సమస్యతో ఖచ్చితంగా పోరాడాలి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది పోరాడితే మాత్రం. సమస్యను చూసి అస్సలు భయపడద్దు. అది మిమ్మల్ని ఇంకా ఆడిస్తుంది. కనుక దాని మాట అస్సలు వినకండి. మీరు చేసేది మీరు చేయండి. ఖచ్చితంగా గెలుపు మిమ్మల్ని వర్తిస్తుంది. సమస్యకు పరిష్కారం అవుతుంది. మీకు వచ్చిన సమస్యలను చూసి ఇతరులను నిందించకండి. ఇతరుల వల్ల ఆ సమస్యలు వచ్చాయని వారిని అస్సలు దూషించొద్దు, అస్సలు ఏమనొద్దు. అలాగే పరిస్థితులు కూడా ఏమనకండి. వాటి ప్రభావం ఏమాత్రం ఉండదు. మీ సమస్యను మీ స్నేహితులకు, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పుకోండి. సో దీంతో సగం బాధ తగ్గుతుంది. కానీ దాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే అది మిమ్మల్ని పురుగులా తోల్చేస్తుంది. దీంతో ఇంకా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల యొక్క స్టోరీస్ని అయితే చదువుతూ ఉండండి. మంచి మంచి మోటివేషనల్ మూవీస్ చూడండి, పుస్తకాలను చదవండి. దీంతో ఎంతో కొంత మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. మీ సమస్యను మీరే పరిష్కరించగలగన్న కాన్ఫిడెన్స్లో డెఫినెట్గా మీకు పెరుగుతుందండి. మెడిటేషన్ ఎక్కువగా చేయండి. దీంతో మీ మైండ్లో ఉన్న ఆందోళన, ఒత్తిడి వెంటనే మటాష్ అయిపోతాయి. ప్రతిరోజు చేస్తే రోజు కొత్త ఉత్సాహంతో మీరు మరింత ముందడుగు వేస్తాకి అవకాశాలు అయితే ఉన్నాయి. మానసిక సమస్యలు తొలగిపోతాయి. సమస్య వచ్చింది, వెంటనే దాన్ని పరిష్కరించాలని చూసినా ఒక్కోసారి అది ఆలస్యం అవ్వచ్చు, టైం పడుతుంది దానికి. అయినప్పటికీ పట్టు వదలకుండా ట్రై చేయండి. ఎన్ని రోజులైనా సరే సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకాన్ని, ఆ బిలీఫ్ని అయితే ఉంచుకోండి. కృషి చేయండి. డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో మీకు ఉన్న వ్యక్తిగత హాబీలు లైక్ పుస్తకాలు చదవటం కానీ, సినిమాలు చూడటం, పాటలు వినటం, క్రికెట్ ఆడటం, ఆటలు చూడటం, తోటివారితో కొంచెం కంబైన్డ్గా ఏదైనా వర్క్స్ చేయడం, వెకేషన్కి వెళ్ళడం లాంటి పనులు చేస్తే మీరు కొంచెంగా మెంటల్గా రిలాక్స్ అనేది డెఫినెట్గా ఫీల్ అవుతారు. మానసిక సమస్యల నుంచి ఉపశమనం డెఫినెట్గా లభిస్తుంది. సో పరిష్కరించడానికి సులభమైన సమస్యలను వెంటనే పరిష్కరించండి. అదే కష్టమైన సమస్యలను అయితే ఆలస్యంగా పరిష్కరించుకోండి. టెన్షన్ ఏం లేదు. కానీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మన మీద డిపెండ్ ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. మన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. మన కోసం మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారు మన లైఫ్లో. అలాంటి వారిని వదిలేసి చిన్న చిన్న సమస్యల కోసం మనం సూసైడ్ చేసుకుంటే, సో దేవుడిచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉండి మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉంటుంది. డెఫినెట్గా అన్ని టైమ్స్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఎప్పుడు మనం ఎటువంటి విధంగా వాళ్ళు వదులుకోరు. సో అలాగే మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మీకు క్లోజ్గా ఉంటారో వాళ్ళతో డెఫినెట్గా డిస్కస్ చేయండి. ఏది మనసులో పెట్టుకొని ఎటువంటి చర్యలకైతే పాల్పడతండి. ఇది నా జస్ట్ రిక్వెస్ట్. సో ఇది ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయాలను ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మరింత మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కొంచెం మోటివేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.